ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాగర్ లిఫ్ట్ కెనాల్ సంబంధించిన రైతులకు కానీ ఎల్ఎల్సికి సంబంధించిన రైతులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఇంత ఎర్లీగా మన బాధ్యతలు పోయినసారి కూడా వర్షాలు లేక చాలా కరువుతో ఇబ్బంది పడి సగం పంటలు వేసుకోలేకపోయినాం. ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా సాగర్లో త్వరగా నీళ్లు రావడం, ఈరోజు చీఫ్ గెస్ట్ గా గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే గురువర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యేగా బాలనాయక్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, రాహుల్ బొజ్జ గారు, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, ఎస్పీ గారు, డిఎస్సీ గారికి, అధికారులకు, మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, ఇంకా మీ అందరికీ పత్రికా విలేకరులకు చాలా సంతోషంగా ఉన్నది. దాంతో పాటు ఇవాళ రైతులకు ఇక్కడి నుంచే కాకుండా ఏం వాటికి సంబంధించిన నీళ్లు కూడా, ఎందుకంటే పోయినసారి మేము 1 ఎకరా కూడా లేకుండా 2 లక్షల ఎకరాల పంట వేయలేకపోయాము. కాబట్టి దాన్ని కూడా నీరు విడుదల చేస్తూ అన్ని చెరువులని ప్లానింగ్ ప్రకారం త్వరగా, ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాటు బట్టి ఇక్కడ కూడా నాట్లేసే సమయం వచ్చింది. కాబట్టి అన్ని చెరువులు నింపుతామని మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎల్బిసి కళలు లాంటి ప్రపంచంలోనే పొడవైన కళలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కానీ అప్పుడు జానారెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ అందరం ఆ రోజు సొరంగ మార్గం వస్తే గ్రావిటీతోని ఏం మార్పు ఏమైనా అది టెంపరీగా ఆ రోజు ఎన్నికల సమయంలో జానారెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చిన పథకం సొరంగ మార్గం అనేది 1981లో అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ అది. దాన్ని మేము 30 కిలోమీటర్లు చేయడం, అలా 2వ దినాలు 700 కిలోమీటర్లు మన కాలంలో పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 కిలోమీటర్లు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయకుండా అది 3,75,000 ఎకరాలు ఏం మార్చి స్టెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివైజ్ రేట్స్ ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే సొరంగం పూర్తయితే ఏమాకు సంబంధించిన 2,50,000 ఎకరాలు, దాని కింద ఉన్న బ్రాహ్మణ వేలలో ఉద్దేశం సంబంధించిన 1,00,000 ఎకరాలు, దాదాపు 4,00,000 ఎకరాల చిల్లలకు 4,00,000 చిల్లర పైన ఎకరాలకు సాగునీరు, త్రాగునీటితో పాటు ఇవాళ సాగర్ కెనాల్ ఉన్నంత వరకు పూర్తి శివాలగూడెం నిండి ప్రాజెక్టు కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైకి వెళ్ళి తీసుకొచ్చి పూర్తి చేసే పనులు ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తయితే మన జిల్లా ప్రతి ఎకరం కూడా అక్కడ గంధంలో కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రభుత్వం గ్రావిటీకి వెళ్ళి మల్లన్న సాగర్కి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పడం. మీ అందరికీ కూడా మరొకసారి ఒక సీనియర్ 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నేను ఆర్ఎంపీ శాఖ మంత్రిగా నల్గొండ జిల్లాని సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు, రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు మేమందరూ శాసనసభ్యులు అందరం ఉన్నాం, ఎమ్మెల్సీలో ఉన్నాం, 2 ఎంపీలను కూడా మంచి మెజార్టీ, భారతదేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించిండ్రు. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాలే కాదు, 3 సంవత్సరాలే టార్గెట్ పెట్టుకున్నాం. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం. మా కాలం ఏం మార్పు మెయిన్ కెనాల్ 35 ఏళ్ళ కింద 9 కెనాల్, ఎక్కడైనా కెనాల్ జరిగినప్పుడు ఎక్కడైనా లైనింగ్ చేస్తాం. లైనింగ్ చేసి వదిలిపెట్టక మీరు ఇలా సంవత్సరానికి 100 కరెంటు బిల్లు వస్తుంది. వాటర్కి వెళ్ళి లిఫ్ట్ చేయాలంటే అదే నీకు ఎలక్ట్రిసిటీ లైనింగ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసిన 1 డేనే నీకు నగరికల్ వరకు రీచ్ అవుతుంది. అది దేవరపడ కొద్ది భాగం, నల్గొండలో 2,00,000 ఎకరాలు, ఆంగిపాలెం వరకు వచ్చే ప్రాజెక్ట్ అది. ఈ లైనింగ్ లేక ఎక్కడికక్కడ కెనాల్ తెగిపోయి ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు సాగర్ ఆయకట్టే కాదు, ఏఎంఆర్పి ఆయకట్టు
ఇప్పుడే చెప్పారు పిల్లాయిపల్లి బిరాది గారి కాదు దర్బారానికి చిన్న చిన్న పనులు అదంతా 200-300 కోట్లతో వాళ్ళు అన్ని చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను కూడా ఆర్ఎంపీ శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యేల సహకారంతో మా జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కలిసి జిల్లా అభివృద్ధిని తెలంగాణలో నెంబర్ 1 చేయాలి, తెలంగాణను కూడా నెంబర్ 1 చేయాలి దేశంలో అన్నదే మా ప్లాన్. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.